మండల్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. నా పేరు రమేష్ నాయక్. అది భీమ్నగర్ విలేజ్. పార్లమెంట్ ఎలక్షన్స్ కొరకు మీరు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడైతే వారం రోజుల నుంచి ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేసినాం. మండల అధ్యక్షులు కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆదేశాలతో మేము ఈసారి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని రాబోయే మే 13 తారీఖు వంశీచందర్ రెడ్డి మన ఉమ్మడి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి దాదాపు 1,00,000 మెజార్టీతో గెలిపించడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాత్రి పగలు కష్టపడుతుంది. మీ యొక్క మండలంలో కార్యకర్తల బలం ఎలా ఉంది? బలం అంటే ఇప్పుడు కార్యకర్తలు చాలా పట్టుదలగా కృషితో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఏదైతే ఉందో ఎంపీ ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లో ఖచ్చితంగా వంశీచందర్ రెడ్డిని గెలిపించాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈరోజు వంశీచందర్ రెడ్డి గారికి రాజాపూర్ వస్తున్నారు కదా, ఎటువంటి కార్యకర్తలకు ఏ విధంగా మీకు బలం చేకూరుస్తున్నారు? పార్టీ కోసం ఇంకా మన గురువు తిరగాలి. ప్రతి గ్రామ పంచాయతీలో కానీ, తండలో కానీ, కాలంలో కానీ వెళ్ళి ప్రజలకు వాళ్ళకు అర్థమయ్యేటట్లు మన పథకాలు వాళ్ళకు తెలియజేయండి. త్వరలో ఆగస్టు 15 లోపల మన సీఎం 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తా అన్నమాట వాళ్ళకు తెలియజేయండి, భరోసా చేయండి అని చెప్పడం జరిగింది. మాకు వాళ్ళ ఆదేశాలతో మేము ఇంటింటి ప్రచారం చేసి కాంగ్రెస్ 100 రోజులు పూర్తి చేసుకొని ఎటువంటి హామీలను నెరవేర్చలేకపోయింది అంటున్నారు టీఆర్ఎస్. వాటిపై మీ యొక్క స్పందన? మీరే చూస్తున్నారు కదా, పత్రికా మిత్రులు కానీ ప్రజల్లో మీరు అడగండి ఒకసారి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కానీ 5 పథకాలను, ఇది మహిళలకు ఉచిత ప్రయాణం, ఇంకా కరెంట్ బిల్లు, 0 కరెంట్ బిల్లు, ఇలాంటి పథకాలు ఇప్పటికే ప్రజల్లో చేరినాయి. ఆ పథకాలు సక్సెస్ అయినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో 2 లక్షల రుణమాఫీ కూడా సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లు ఎన్నికల కోడ్ కాగానే 2 లక్షల రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేస్తాడు సీఎం. రైతులకు ఆ నమ్మకం ఉంది, ప్రజల్లో కూడా నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేస్తామని అంటున్నారు. అది వాళ్ళు చెప్పడానికే, అది వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ప్రజల్లో బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఇప్పుడే మనం పోదాం పండు, ఏ ఊరికి వెళ్ళినా బీజేపీకి ఒక 5 ఓట్లు కూడా పడుతుంది. అలాంటి పరిస్థితి బీజేపీ ఎక్కడ ఉందండి? బీజేపీ రావాలంటే ఇంకా పూజుకోవాలంటే చాలా టైం పడుతుంది. డీకే అన్న ఏదో ఊహించుకుంటున్నారు, కళలు పగటి కళలు అంటున్నారు. గెలవడం కష్టం. డిపాజిట్ వస్తుందేమో చూసుకోండి. డిపాజిట్ వస్తుందేమో చూసుకోండి. వంశీచందర్ రెడ్డి గారిని ఎంత మెజార్టీతో గెలిపిస్తారు? 1,00,000 మెజార్టీతో వంశీచందర్ రెడ్డి గెలుస్తున్నారు.